సో ఓషో ఒక మాట అంటారు, ఏం జరిగినా ఇగ్నోర్ చేయి. ఇగ్నోర్ చేయడం తప్పు కాదు, అదొక జీవన విధానం. ఇగ్నోర్ చేయడం ఒక బలహీనత కాదు, నీ మనస్సుకున్న ఒకనొక శక్తి. అది ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే, ప్రపంచంలో ఏదైతే సాధన చేయకుండా ఎవరైనా చేయగలరో అదే ఆధ్యాత్మికత. ఎవరెస్ట్ కొందరే ఎక్కగలరు, సముద్రం లోపలికి కొందరే దిగ్గలరు, పుస్తకాలు కొందరే రాయగలరు, సినిమాలు కొందరే తీయగలరు. కానీ ఇగ్నోర్ ఎవరైనా చేయొచ్చు, భోజనం ఎవరైనా చేయొచ్చు, నిద్ర అందరూ పోతారు. అందరికీ సంబంధించింది, సార్వజనీనం. సో ఎందుకు ఇగ్నోర్ చేయాలి అంటే, ప్రతిదానికి స్పందిస్తూ పోయావనుకో నీ యొక్క మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ప్రతి మాటకు స్పందించేవాడు, ప్రతిదాన్ని చూసి మాట్లాడేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. ఇదొక సత్యం. సో ఎప్పుడైతే వేరే వాళ్ళ మాటలకి నువ్వు స్పందించడం మొదలుపెట్టావో, అట్లా నీకు అశాంతి వచ్చిందో, నువ్వు వాళ్ళ మాటలకు బానిస అంటాడు. ఇది అక్షర సత్యం. ఇగ్నోర్ చేయడం అన్నది ఒక జీవన విధానం. దీనికి ఏ నాలెడ్జ్ అక్కర్లే, సమాచారం అక్కర్లే, గొప్ప అందము అక్కర్లే, గొప్ప తెలివితేటలు అక్కర్లే. నీ యొక్క ప్రశాంతత కాపాడుకోవాలన్న ఒక చిన్న స్పృహ ఉంటే చాలు, తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ చేసి తీరాలి. లేకపోతే వేరే వాళ్ళ మాటలకి నీ ప్రశాంతత పోవడం వల్ల నువ్వు వాళ్ళకి బానిస అవుతావు.